ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూప శ్రీ 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 ప్రేమానంద స్వామి పరబ్రహ్మణే నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. తపోనిష్ట గరిష్టాయ తపోవన విహారిణే విశుద్ధ జ్ఞానరూపాయ శ్రీ ప్రేమదేవతాయ నమః. సాక్షాత్ శివస్వరూపులు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ త్రిమూర్తి స్వరూపులైన శ్రీ శివానంద స్వాముల వారికి, శ్రీ అమృతానంద స్వాముల వారికి, శ్రీ చిదానంద స్వాముల వారికి, అందరు స్వాముల వారికి, దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ భక్తితో సాష్టాంగ నమస్కారం చేసుకుంటూ ఈ పరమ పవిత్రమైన ఈ పుణ్యదినాన స్వాముల వారు ఉపదేశించినటువంటి జ్ఞానము గురించి భగవద్గీతలో తెలియజేసిన 4 వాక్యాలని భావాలను మాత్రం తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను. భగవద్గీతలో 4వ అధ్యాయం 33వ శ్లోకము, ద్రవ్య యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. ద్రవ్య యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది. 4వ అధ్యాయం జ్ఞానకర్మ సన్యాస యోగంలో 35వ శ్లోకం, ఈ తత్వజ్ఞానమును ఎరిగినచో మరల ఇట్టి వ్యామోహనకు నీవు గురి కావు. ఒక్కసారి ఈ జ్ఞానాన్ని నువ్వుగాన తెలుసుకుంటే, సరైన గురువు ద్వారా తెలుసుకున్న తర్వాత మరలి ఇట్టి వ్యామోహమునకు నీవు గురి కావు. ఈ జ్ఞాన ప్రభావంతో సకల ప్రాణులను అన్నింటినీ నీలోనూ సంపూర్ణంగా చూడగలవు. అలాగే సచ్చిదానంద ఘనబ్రహ్మనైన నాలో కూడా నువ్వు చూడగలవు. ఒక్కసారి జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత అందరూ గురుస్వరూపులే, అందరూ పరమాత్మ స్వరూపులే అని నువ్వు తెలుసుకుంటావు అని 35వ శ్లోకంలో భగవద్గీత జ్ఞానకర్మ సన్యాస యోగంలో గురుదేవులు తెలియజేశారు. అదేవిధంగా 36వ శ్లోకంలో ఈ విధంగా ఉంది, ఒకవేళ పాపాత్ములందరికంటేను నీవు మహాపాపివి అయినచో కూడా ఈ జ్ఞాన ప్రభావముతో నిస్సందేహముగా బయటపడిపోగలవు. ఒకవేళ అర్జునుడితో చెప్తున్నాడు శ్రీకృష్ణుడు, నువ్వు పాపాత్ములు అందరికంటే కూడా అతిపెద్ద పాపి అయినచో కూడా నువ్వు తప్పనిసరిగా ఈ జ్ఞాన ప్రభావంతో ఈ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. అసలు జ్ఞానం అంటే ఏంది అది కూడా ఫస్ట్ తెలుసుకోవాలి. సద్గురువు ద్వారానే తెలియజేసుకుంటాం మనం, అందరి ద్వారా మనం తెలుసుకోలేం. సద్గురువు ద్వారా అసలు జ్ఞానం అంటే ఏమిటి అనేది ఒక్కసారి తెలుసుకుంటే నీవు పాపాత్ములందరికంటే కూడా మహాపాపివి అయితే కూడా నువ్వు నిస్సందేహంగా బయటపడిపోగలవు. ఇది భగవద్గీతలో 36వ శ్లోకం. అదేవిధంగా 37వ శ్లోకంలో ఈ విధంగా ఉంది దాని భావం, జ్వలించుచున్న అగ్ని అన్నింటినీ దగ్ధం చేసినట్లు జ్ఞానం అనే అగ్ని నీలోని కర్మలన్నింటినీ దగ్ధము చేయును. జ్వలించుచున్న అగ్నిలో ఏ విధంగా అయితే అన్ని సమిధులను దగ్ధం చేస్తుందో ఆ విధంగా జ్ఞానాగ్ని కర్మ సంజ్ఞానం అని అన్ని కర్మలను కూడా జ్ఞానం అనే అగ్ని తప్పనిసరిగా దగ్ధం చేస్తుంది అని భగవద్గీతలో కర్మ సన్యాస యోగంలో 37వ శ్లోకంలో ఉంది. ఇంకా ఇంకొకటి అదే అధ్యాయంలో 38వ శ్లోకం కూడా దాని భావం మాత్రం తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైనటువంటిది పరమ పవిత్రమైనటువంటిది మరి ఒకటి లేనే లేదు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేశారు. ఈ విధంగా ఈ 5 భావాలను, శ్లోకం యొక్క భావాలను మనం సరైన జ్ఞానం పొందాలి. ఒకసారి జ్ఞానం అనుకుంటూ అజ్ఞానంలో కూడా ఉంటాం మనం. అది సరైన గురువుల ద్వారా తెలియజేసుకోవాలి. అక్కడ 3 విషయాలు ఉన్నాయి.
మోహము, అజ్ఞానము, కర్తృత్వ భావం అనే 3 విషయాలు ఉన్నాయి. అసలు మోహం అంటే ఏంటి, అజ్ఞానం అంటే ఏంటి, కర్తృత్వ భావం అంటే ఏంటి, ఈ 3 కూడా తెలుసుకునేందుకు మనం కొంచెం ప్రయత్నించాలి. ఈ మోహానికి ఒక తండ్రి గారు ఉన్నారు, ఆయన పేరు అజ్ఞానం. అదేవిధంగా ఈ మోహానికి ఒక కొడుకు గారు కూడా ఉన్నారు, అతని పేరు కర్తృత్వ భావం. అసలు మోహం అంటే ఏంది, అజ్ఞానం అంటే ఏంటి, కర్తృత్వ భావం అంటే ఏంటి, మనం కొద్దిగా విశదపరచుకుంటే దాని యొక్క విషయం అర్థమవుతుంది మనకు. అజ్ఞానజనితమైనది మోహం, మోహజనితమైనది కర్తృత్వ భావం. ఇప్పుడు అజ్ఞానం అంటే ఏమిటంటే, ఏ నేను అయితే అయి ఉన్నానో ఆ నేను కాదని, ఏ నేనైతే నేను కానో ఆ నేను అనుకోవడం అజ్ఞానం. మళ్ళీ ఒకసారి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఏ నేను అయితే నేను అయి ఉన్నానో ఆ నేను కాదని, ఏ నేను అయితే నేను అయి ఉన్నానో ఆ నేను అనుకోవడం అజ్ఞానం. ఇట్ ఈజ్ రాంగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ మై సెల్ఫ్ విత్ ద క్యారెక్టర్ ఐ ఆమ్ ప్లానింగ్. నేను ఆత్మ అయి ఉన్నాను, ఆత్మను నేను కాదని ఈ శరీరాన్ని నేను అనుకోవడం అజ్ఞానం. ఇంకా మోహం అంటే ఏంటి, అజ్ఞానజనితమైనది మోహం. ఏ నేను అయితే నేను అయి ఉన్నానో ఆ నేను కాదని అనుకోవడం వల్ల నిజం కానటువంటి దానిని నిజమని, నిజమైన దానిని నిజం కాదని అపోహపడడం వల్ల వచ్చేటటువంటి దానిని అజ్ఞానం అని అంటారు. ఈ గందరగోళాలన్నింటినీ ప్రక్షాళనం చేయడాన్ని మోహక్షయం, మోక్షము ఎప్పుడు వస్తుందంటే మోహం క్షయించినప్పుడే మోక్షం మనకు వస్తుంది. ఈ మోహంలో నుంచి పుట్టుకొచ్చేదే కర్తృత్వ భావం. ఈ కర్తృత్వ భావం అంటే ఏంటి, ఏ నేను అయితే నేను అయి ఉన్నానో ఆ నేను కాదని అనుకోవడం వల్ల నిజమైన దాన్ని నిజం కాదని, నిజం కానటువంటి దాన్ని నిజమని, అలా పుట్టుకొచ్చిన అపోహలో నుంచి నేను కానటువంటి నేను చేసినవన్నీ నేను చేశానేమో అన్న అపోహ కర్తృత్వ భావం అంటారు. ఈ 3 చూడ్డానికి ఒకే పదాలు లెక్క ఉన్నాయి, మోహము, అజ్ఞానము, కర్తృత్వ భావాలు. ఈ 3 ఇలాంటివి తెలుసుకోవాలి అంటే మనము సరైనటువంటి గురువులను తెలుసుకొని వెతికి మనము తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాం తత్వదర్శినః. సరైన సమయంలో వాళ్ళని ప్రశ్నించి పరిప్రశ్నించి వాళ్ళకు సేవ చేసి శుశ్రూషలు చేసి మనం తెలుసుకోవడానికి మనం కొంతవరకు ప్రయత్నం చేయాలి. ఈ కర్తృత్వ భావము అత్యంత వికృతమైనది, అత్యంత హేయమైనది, అజ్ఞానజనితమైనది, మోహజనితమైనది కర్తృత్వ భావం. దీనికి శ్రీకృష్ణ భగవంతుడు ఈ విధంగా చెప్తున్నాడు. అంతఃకరణనందు కర్తృత్వ భావం లేనివాడు బుద్ధి ప్రాపంచిక పదార్థములను అంటుకొనరు. అట్టి మహాపురుషుడు ఈ లోకములోని అందరినీ, ఈ ముల్లోకములోని అందరినీ వాస్తవముగా చంపినను చంపనివాడు కాడు, అతనికి ఎట్టి పాపములు అంటుకొనవు. సో ఇవంతా చాలా టిపికల్ థింగ్స్. జ్ఞానానికి సంబంధించినది మనము సరైన గురువు ద్వారానే తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలి అంటే సరైన గురువు శ్రీ ప్రేమానంద స్వాముల వారిని భక్తితో ప్రార్థించి సరైన సమయంలో పరిప్రశ్నించడం వల్ల మనం తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఈ పరమ పవిత్రమైన ఈ శివరాత్రి సందర్భంగా వచ్చిన భక్తులందరికీ, దివ్యాత్మ స్వరూపులందరికీ శ్రీ గురుదేవులు ఆయురారోగ్య అష్టైశ్వర్యములు, సంపూర్ణ జ్ఞానము, తగిన సంపదలు ప్రసాదించుదురుగాక. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.